ఓం శ్రీ గురుభ్యో నమః. తులసీదేవికి రోజు కూడా యథోచితం పూజ చేసుకుంటాం. లేవగానే తులసిని చూసినా కూడా పుణ్యప్రదం. అటువంటి ఈ తులసీదేవి కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. తులసీదేవి కథ హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైనది. ఇది తులసి అనే భక్తురాలు రాక్షస రాజైన జలంధరుడిని వివాహం చేసుకోవడం మరియు విష్ణువు అనుగ్రహంతో తులసి మొక్కగా మారడం గురించి చెప్తుంది. పతివ్రతా శిరోమణి అయిన బృంద తన ఉన్న శక్తిగా నిలుస్తుంది. విష్ణువు ఆమె భక్తిని పరీక్షించి జలంధరుడిని సంహరిస్తాడు. తులసి జలంధరుడి పురాణ కథ చూస్తే కనుక బృంద లక్ష్మీదేవి యొక్క అంశగా జన్మించి చిన్నతనం నుండి విష్ణువును భర్తగా పొందాలని కఠిన తపస్సు చేస్తుంది. కర్మల వల్ల రాక్షసుడిని వివాహం చేసుకోవాల్సి వస్తుందని చెప్తాడు. దీనివల్ల ఆమె రాక్షస రాజైన జలంధరుడిని వివాహం చేసుకుంటుంది. జలంధరుడి శక్తి, జలంధరుడు అజేయుడిగా మారడానికి ప్రధాన కారణం బృంద పతివ్రతా భక్తి. ఆమె చేసే పూజల వల్ల జలంధరుడిని ఎవరు జయించలేకపోతారు. విష్ణువు కుట్ర చూస్తే కనుక ఇందులో జలంధరుడి ఆగడాలను ఆపడానికి విష్ణువు జలంధరుడి రూపంలో వచ్చి బృంద పతివ్రతా ధర్మాన్ని భంగపరుస్తాడు. నిజం తెలిసిన బృంద విష్ణువుని రాయిగా మారమని శపిస్తుంది శాలిగ్రామంగా. తర్వాత ఆమె అగ్నిలో ఆహుతవుతుంది. ఆమె భస్మం నుండి తులసి మొక్క జన్మిస్తుంది. విష్ణువు బృందాకు తులసి రూపంలో ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని మరియు ప్రతి పూజలో తులసి దళం అవసరమని వరం ఇస్తాడు. ఇందులోని ముఖ్యాంశాలు తులసిని విష్ణువు ప్రతిరూపమైన శాలిగ్రామంతో వివాహం చేస్తారు. తులసి ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. ఇది ఒక గొప్ప ఔషధ మొక్క. తులసీదేవి కథ ఆత్మవిశ్వాసం, భక్తి, త్యాగానికి చిహ్నంగా నిలుస్తుంది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. చిలుక శాపం. మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజుకు ఒక కుమార్తె కలదు. ఆమె సీత అద్భుత సౌందర్యవతి. ఆమెకు శ్రీరామునితో వివాహం కాకముందు జరిగిన ఓ సంఘటన. అప్పటికి సీత యుక్త వయస్కురాలైంది. ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చెయ్యాలని సంకల్పించాడు జనకుడు. ఆ రోజున సీత తన చెలికత్తెలతో రాజోద్యానవనంలో విహరించడానికి వెళ్ళింది. ఆ సమయంలో అందమైన 2 చిలుకలు జామ చెట్టు మీద నుండి ఆ పళ్ళు తింటున్నాయి. ఆ 2 భార్యాభర్తలు పళ్ళు తింటూ మాట్లాడుకుంటున్నాయి. ఈ విధంగా, ప్రాణేశ్వరి, ఈ మిథిలా నగరం, ఇక్కడ ఉద్యానవనాలు ఎంత అందంగా ఉన్నాయో చూసావా? ఈ పళ్ళు ఎంత మధురంగా ఉన్నాయో. ఇంతటి తీయని పళ్ళు మనం ఎక్కడా తినలేదు అంది ఆనందంగా మగచిలక. అవును, ఇంతటి అందమైన ఉద్యానవనమే కాక ఓ అందమైన కూతురు కూడా ఉంది జనక మహారాజు గారికి. ఆ అమ్మాయి పేరు సీతట చెప్పింది ఆడచిలుక. ఏమిటి? ఆహా, అయితే ఈమెకేనన్నమాట అయోధ్య రాజకుమారుడు శ్రీరామునితో వివాహం జరుగుతుందట. అవును, నేను విన్నాను ఆ మాట. సీతకు ఆ చిలుకల మాటలు వినిపించాయి. ఆమె ఆశ్చర్యపోయింది. తనకు అయోధ్య నగర రాజకుమారుడు శ్రీరామునితో వివాహం జరుగుతుందా? తన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ ఎప్పుడూ ఆ ఊసే ఎత్తలేదు. ఆ శ్రీరాముడు ఎలా ఉంటాడు? ఈ చిలుకకి భోగట్టా ఎలా తెలిసింది అని అనుకుంది సీత. అవి ఇంకా ఏం మాట్లాడుకుంటాయో పూర్తిగా వినాలనుకుందామె. కానీ ఎవ్వడానికి సిద్ధపడుతుండగా సీత తన చేతులతో హఠాత్తుగా చిలుకలను పట్టుకుంది. మగ చిలుక మాత్రం ఆమె చేతి నుండి విడిపించుకొని ఎగిరిపోయింది.
ఆడచిలుక చేతికి చిక్కింది. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను విడిచిపెట్టు, నా భర్తను కలుసుకోవాలి అని బ్రతిమాలింది. నిన్ను విడిచిపెడతా, కానీ నేను అడిగిన దానికి సరిగ్గా చెప్పు. నాకు శ్రీరామునితో వివాహం అవుతుందని మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ శ్రీరాముడు ఎలాంటివాడు అని అడిగింది సీత. ఏమో, అతడు ఎలాంటివాడో మాకు తెలియదు. మేము వాల్మీకి ముని ఆశ్రమంలో నివసించేవాళ్ళం. ముని ఎవరితోనో చెబుతుంటే ఆ చివరి మాట మాత్రమే విన్నాం. అంతకంటే ఎక్కువ మాకు తెలియదు అని చెప్పింది ఆ చిలుక. సీత ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా ఆ చిలక మరి ఇంకేం చెప్పలేకపోయింది. సీత కోపంతో దాన్ని ఒక పంజరంలో బంధించింది. 2 రోజులైంది. పతి వియోగంతో చిలుక చిక్కి శల్యమైంది. లేదు అంటున్నా వినక మూర్ఖత్వంతో నన్ను పంజరంలో బంధించి పతి వియోగ దుఃఖాన్ని కలిగించావు. నీకు కూడా ఇలాగే నాలాగే పతి ఎడబాటు దుఃఖం కలుగుగా కానీ శపించింది. శ్రీరామునితో వివాహమై రావణాసురుని వలన అపహరించబడి పతికి దూరమై విలపించింది సీత. ఉత్తర రామాయణంలో కూడా పతికి దూరమై అడవిలో నివసిస్తూ దుఃఖించింది సీత. చిలుక శాపం ఆమె పట్ల శాపమైంది. ధన్యవాదములు. ఓం శ్రీ గురుభ్యో నమః. హంసల గురించి మనం పురాణాల్లో ఏం రాశారో తెలుసుకుందాం. హంసల గురించి పురాణాల్లో చర్చించబడింది. చివరిసారిగా అసలు హంసలు ఎప్పుడు కనిపించాయి, మరి ఇప్పుడు హంసలు కనిపిస్తున్నాయా అంటే కనుక వివరాల్లోకి వెళ్ళిపోతే హంసకు సంబంధించిన విశేషాలు చూస్తే కనుక అత్యధికంగా పురాణాలలో గల ప్రతి కథలో దీని ప్రస్తావన ఉంటుంది. హంస బ్రహ్మదేవిని అయిన ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వీసుకి రాజహంస అని కూడా పేరు పెట్టారు. ఇటీవల నెహ్రూ జూలాజికల్ పార్క్కి తెల్ల హంసలు, నల్ల హంసలు తీసుకురాబడ్డాయి. ఏ పక్షి హంసగా పిలువబడింది అంటే కనుక పురాణాల్లో చెప్పబడిన హంసను ఆధునిక శాస్త్రవేత్తలు మరియు పక్షి నిపుణులు బార్ హెడెడ్ గూస్ లేదా స్వాన్ అని గుర్తించారు. హంసగా పిలువబడింది బార్ హెడెడ్ గూస్. ఎగిరే అరుదైన సామర్థ్యం కలిగిన పక్షులు. వీటిని సంస్కృతంలో హంస అని పిలుస్తారు. ఇవి ప్రతి సంవత్సరం శీతాకాలంలో చైనా, మంగోలియా ప్రాంతాల నుండి భారతదేశానికి వలస వస్తాయి. ఇవి చివరిసారి ఎప్పుడు కనిపించాయంటే కనుక ఇవి అంతరించిపోలేదు. నేటికి ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సులో, తెలంగాణలోని కొన్ని జలాశయాలలో, ఉత్తర భారతదేశంలోని నదుల వద్ద కనిపిస్తూనే ఉన్నాయి. పురాణాల్లోని నీరు పాలు వేరు చేసే శక్తి హంసలకు ఉందా అంటే కనుక పురాణాల్లో హంసకు పాలు నీరు కలిపితే కేవలం పాలను మాత్రమే తాగి శక్తి అంటే నీర క్షీర వివేకం ఉందని చెబుతారు. పక్షులకు అటువంటి శారీరక సామర్థ్యం ఉండదు. ఇది కేవలం ఒక రూపకం. అంటే మనిషి కూడా హంసలాగే ప్రపంచంలోని చెడును వదిలేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలని చెప్పడానికి మన పెద్దలు అలా వర్ణించారు. మానస సరోవర హంసలు ఏమైనాయి? మానస సరోవరంలో హంసలు ఉన్నాయి. అవి ఏమైపోయాయి అంటే కనుక పురాణాల ప్రకారం హంసలు హిమాలయాల్లోని మానస సరోవరంలో నివసించేవి. వాస్తవానికి కూడా బార్ హెడెడ్ గూసే. మానస సరోవరం పరిసరాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. శీతాకాలం రాగానే అక్కడి చలిని తట్టుకోలేక హిమాలయ శిఖరాలను దాటుకుంటూ 29,000 అడుగుల ఎత్తులో మన దేశానికి వస్తాయి. మరి భారతదేశంలో రాజహంసలు కనిపిస్తాయా అంటే మనం ఫోటోల్లో చూసే పొడవాటి మెడ కలిగిన తెల్లని స్వాన్ పక్షులు
ఎక్కువగా యూరప్, అమెరికా మరియు రష్యా ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. యాతావాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పురాణంలోని హంస ఒక అద్భుత శక్తులైన పక్షిగా వర్ణించబడింది. కానీ భౌతికంగా అవి బార్ హెడెడ్ గూస్ రూపంలో నేటికి జీవించే ఉన్నాయి. మరి మీరు ఈ శీతాకాలంలో పెద్ద సరస్సుల వద్దకు వెళ్తే పురాణాల్లోని ఆ హంసలను స్వయంగా చూడవచ్చు.